ఎక్కువ అమ్ముకోండి 100 ఎక్కువ అమ్ముకోండి అని చెప్పేసి బెల్ట్ షాపుల సృష్టికర్త బొల్ల. ఈరోజు నోరెట్ట వస్తుంది మాట్లాడటానికి. మీరు చేసిన పాపాలు కడుగుతా ఉన్నాం. మీరు చేసిన దుర్మార్గాల్ని ఎస్పీతో మాట్లాడా. ఎక్కడ గంజాయి కనపడ్డా మక్కలెరగదని లోపలేమని చెప్పా. ఎక్కడ ప్యాకెట్ ఆడినా తాడ దీమని చెప్పా. చెప్పా మీ వైసీపీ నాయకులు కొంతమంది చెప్పు. మన మధ్య ప్యాకెట్ ఆడుతుంటే మా ఈ పోలీసులు పట్టుకొచ్చి కోర్టుకు పెట్టారు. మీ మాజీ ఎంపీపీ ఉన్నాడు, అందులో చూసుకో. ఏ పార్టీ వాడున్నా వదిలిపెట్టాం. మీ పార్టీ వాడున్నా, మా పార్టీ వాడున్నా, ఇంకో పార్టీ వాడున్నా ఉపేక్షించేది లేదు. ప్యాకెట్ కావచ్చు, అర్థమైందా, గుట్కాలైనా గంజాయి గుట్కాలైనా కనపడితే తాడదీస్తాం. ఇది ఎన్డీఏ పాలన. వ్యభిచారం దుష్ప్రచారం చేస్తున్నావు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా కేసులు బుక్ చేయడం ఖాయం, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ఖాయం. ఎస్పీ గారితో కూడా మాట్లాడా. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వాళ్ళు ఎవరైనా కఠినంగా చర్య తీసుకోమని చెప్పా. ఈరోజు రౌడీజం తగ్గింది వినుకొండలో. గంజాయి గుట్కాలు కనపట్లా. ఎక్కడన్నా కనపడితే నేను జర్నలిస్ట్ సోదరులు కూడా అడుగుతున్నా, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకునే బాధ్యత మాది. దీని మీద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద కూడా పని చేపిస్తున్నాం. ఎక్కడైనా సమాచారం దొరుకుతుందా యాక్షన్ తీసుకుందామని ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ అహర్నిశలు కష్టపడుతున్నారు. దానికి రాష్ట్రంలో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశాం. ఈ గంజాయి గుట్కాలు పట్టుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక సెల్ ఓపెన్ చేసి దాని మీద పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గంజాయి అనేది కనపడకుండా చేయాలని. అది మా ఎన్డీఏ పాలనకి, మా చంద్రబాబు గారికి ఉన్నటువంటి బాధ్యత, విఘ్నత. ఈ రాష్ట్రంలో నెంబర్ 1గా ముందు తీసుకెళ్లాలనే లక్ష్యం మాది. నీ కోసం ఇంకోటి కోసం కాదు, మా బాధ్యత కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నాం మేము. కాబట్టి ఆడ వ్యభిచారం ఉంది, ఏడ వ్యభిచారం ఉందని బురద జల్లటం కాదు. బ్రాకెట్ ఆటలు మీ పాలనలో ఉన్నవాడు నిజమే. ఇప్పుడు తాట తీస్తున్నా, ఎక్కడ కనపడ్డా వెంటనే బొక్కలు వేపిస్తా. చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటా. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఓ పక్క పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, మరో పక్క నాకు ప్రజల సహకారం కూడా అవసరమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓ పక్క జర్నలిస్ట్ మిత్రులు, మరో పక్క ప్రజలు, ఇంకో పక్క ప్రభుత్వం, పోలీస్ అధికారులు అందరూ సమిష్టిగా మనం పనిచేసినప్పుడే ఇలాంటి దుర్మార్గుల్ని అరికట్టగలుగుతాం. మీ అందరి సహకారం నేను కోరుకుంటున్నా. వినుకొండలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఉండకూడదు అనేదే మా లక్ష్యం. ఆ లక్ష్యానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాం. ఎక్కడ ఎవరు చేసినా, పార్టీలకు అతీతంగా ఎవరు చేసినా దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. మరి మీ వాళ్ళు ప్యాకెట్ ఆడితే ఎలా దొరికారో పట్టుకుంది పోలీసులు మా ప్రభుత్వంలో. అదే మీరైతే అన్నీ అదో బియ్యం పట్టుకున్నా వదిలేయమన్నారు ఫోన్ చేసి, మీరు ప్యాకెట్ పట్టుకున్నా వదిలేయమన్నారు, గంజాయి పట్టుకున్నా వదిలేయమన్నారు. ఒక వృద్ధ మహిళని రేప్ చేస్తే వైసీపీ కార్యకర్త చేశాడరా వదిలేయమన్నారు పోలీసుల్ని. మేము అట్లా కాదు. వాళ్ళు ఎవరైనా తాడదీస్తాం. చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తాం. జే ట్యాక్స్ మీకు తెలుసు, బి ట్యాక్స్లు మీకు తెలుసు. భవిష్యత్తులో కూడా, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఏ ట్యాక్స్ ఇక్కడ ఉండదు. వినుకొండ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ట్యాక్స్ లేకుండా మేము బాధ్యత తీసుకుంటాం. గతంలో మాజీ ఏ పని చేసినా అర్థం లేకుండా చేయడండి, స్వార్థం లేకుండా అంతకంటే చేయడు. ఆ కారంపూడి రోడ్లో చెక్కవాగు పక్కన అటు బ్రాహ్మణపల్లి లెక్కల్లి, అక్కడ నుండి ఇటు విఠవరాజపల్లి వాగొడ్డున ఒక రోడ్డు వేశారు. మంచిదే. నువ్వు 4 ఎకరాలు నువ్వు కొన్నవాడా, కొన్నాక రోడ్డు వేసావు. కొనక ముందు నువ్వు ఎందుకు వేయలేదు? దానికి సమాధానం చెప్పు. ఘాట్ రోడ్డు ఉంది, కొండ మీదకి వెళ్ళి ఘాట్ రోడ్డు. మొదటి 3 ఏళ్ళు ఏం నిద్రపోయినావు? నీకు గుర్తురాలా? నువ్వు నరసింహారెడ్డిని బెదిరించి అయ్యా నాకు ల్యాండ్ సెటిల్ చేయమని నీ దగ్గరకు వస్తే పెట్టపోడు పిల్లి తీర్చిందని. అబ్బా ఏం చేసినవే అబ్బల్లా. పెట్టపోరు పిల్లి తీర్చినట్టు నరసింహారెడ్డి నా పొలం కొంచెం సెటిల్ చేయండి వివాదంలో ఉంది అని వెళ్తే, ఆయన అగ్రిమెంట్ చేయించుకున్న దాన్ని, ఆయన డబ్బులు ఇచ్చి కొన్నదాన్ని, అగ్రిమెంట్ అయిన దాన్ని మొత్తం రిజిస్టర్ చేయించుకొని పారేసి నరసింహారెడ్డికి అన్యాయం చేశాడు. ఆ డబ్బులు ఏదో నరసింహారెడ్డి చేత కట్టించి, నువ్వు నీతివంతుడు అయితే నరసింహారెడ్డి చేత డబ్బులు కట్టించి ఆయనకి రిజిస్టర్ చేయించవచ్చు కదా. అగ్రిమెంట్ చేయించుకుంది అతను కదా. మరి నువ్వెందుకు కొన్నావు? నువ్వెందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు? కారు చౌకగా వచ్చింది, ఎకరం 2 కోట్ల భూమి, కారు చౌకగా వచ్చిందని దుబ్బేశావు. నీ నైజం, మోసం చేయటం నీ నైజం, నీ బ్రాండ్. అట్లాగే నరసింహారెడ్డి పొలం కొన్నాక చౌకలో దోచుకున్నాక నరసింహారెడ్డి మోసం చేసి ఆడ పొలం కొన్నావు. ఇంకా పొలం కొన్నాక నీకు దేవుడు కల్లోకి వచ్చాడు. నువ్వు గెలిచినాక నీకు దేవుడు కల్లోకి రాలే. ఆ తర్వాత 365 రోజులు దేవుడు కల్లోకి రాలా. నరసింహారెడ్డి పొలం కొన్నాక దేవుడు కల్లోకి వచ్చాడు రావణలింగేశ్వర స్వామి. ఎంత పరమభక్తుడండి ఈయనకంట. రావణలింగేశ్వర స్వామి కల్లోకి వచ్చి చెప్పిండంట అయ్యా ఘాట్ రోడ్ వేయమని. అప్పుడు మొదలు పెట్టాడండి మహానుభావుడు. ఆయన నరసింహారెడ్డి పొలం పక్క పొలాలు కొన్నాడు. అక్కడ ఆక్రమించిన పొలం ఉంది. నరసింహారెడ్డి భూమి పక్కన ఒక బీసీ పేద కుటుంబం కనమాలన ఆశ్రయ భూమి
1 ఎకరం 60 సెంట్లు ఫోర్జరీ సంతకాలతో నువ్వు ఆక్రమించావు. ఇది వాస్తవం కదా చెప్పు. అట్లాగే చెక్కవాగు పక్కన వేసినటువంటి రోడ్లో ఒక దళిత క్రిస్టియన్ జోసెఫ్ ఫెడ్రిక్ అతని భూమి ఉంటే 2 ఎకరాలు భూమి అతను ఉంటే దాన్ని నువ్వు ఎందుకు ఆక్రమించుకున్నావు? దానికి సమాధానం చెప్పు. అలాగే ఘాట్ రోడ్డు పక్కన వాసిరెడ్డి హనుమంతరావుది విలువైన 15 సెంట్ల భూమి కూడా ఆక్రమించేసావు. వాళ్ళు కాగితాలు ఉన్నాయండి, రిజిస్ట్రేషన్ ఉందంటే కూడా నీకు వినపడలా, నీకు కనపడలా. అధికార మదంతో నువ్వు చేసిన భూదందాలు అంతా ఇంత కాదు. నువ్వు భూదందాలు చేసావు. ఇప్పుడు వాళ్ళంతా ఆ రోజు నీ అధికారానికి ఎదుర్కోలేక కోర్టులకు పోయారు. ఏ రోజైనా కోర్టు తీర్పు రాక తప్పదు, నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం. ఖచ్చితంగా భూ ఆక్రమణలో బొల్లా జైలుకి వెళ్ళటం ఖాయం. దానికి సిద్ధంగా ఉండు. తర్వాత వరకపూడిసెల మీద నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అనేది, అవినీతి బ్రాండర్వి, భూ ఆక్రమణ దందాదారుడివి, నువ్వు బియ్యం రాకెట్ నడిపినోడివి, వ్యభిచార గృహాలను ప్రోత్సహించినోడివి, నువ్వు చంద్రబాబు గారి గురించి మాట్లాడతావా? ఈ దొంపదగా దొంగని అరుస్తూ ఉంటే ఇంకేం చెప్పాలా? అంటే ప్రజలు ఏమనుకుంటారు? దొంగన్నా ప్రజలే తెలుసు ఎవడు దొంగ అనేది. కాబట్టి మీరు చంద్రబాబు గారిని విమర్శించింది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. సిగ్గులేని విమర్శలు చేస్తూ ఉన్నావు ముఖ్యమంత్రి గారిని. రాత్రింబవళ్ళు అహర్నిశలు కష్టపడి 13 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చినటువంటి చరిత్ర, దేశంలో హయ్యెస్ట్ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయి. గత ప్రభుత్వంలో మీరు 9,60,000 కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల మీద మీరు భారం మోపితే, ఉన్న పరిశ్రమలు పారదోలితే, ఈరోజు మళ్ళీ దివాళా తీసిన రాష్ట్రాన్ని, ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రాన్ని ఇప్పుడు మళ్ళీ గాడిలో పెట్టి 13 లక్షల కోట్లు తీసినటువంటి మాటల